హాయ్ అండి, అందరికీ నమస్తే. వంశీ గార్డెన్కి స్వాగతం. నేను ఈవేళ వంగనారు నాటుతున్నానండి. ఈ వంగనారు మా పాప నిన్న సాయంకాలం తెచ్చిందండి. తను తెచ్చేటప్పటికే బాగా సందలడిపోయిందనేసి నాటలేదు, నీటిలో పెట్టి ఉంచాను. చూసారా వంగనారు ఎంత ఒళ్ళిపోయిందో నీటిలో పెట్టినని. అయినా మొక్కలు కూడా ఫ్రెష్గా లేవండి. తెలియని వాళ్ళకి ఇలాగే అమ్మేస్తూ ఉంటారు. మా పాపకి మొక్కల గురించి పెద్దగా తెలియదు కదండి, అందుకు వాళ్ళు ఇచ్చిందే తెచ్చేసింది. చూసారా మొక్కలు ఓడిపోయాయి. ఇవి 3 టబ్బుల్లోనే నాటేస్తున్నానండి. పాత మొక్కలు తీసేసాను, మళ్ళీ మట్టి కలుపుకొని నింపానండి. ఇవి ఎంతవరకు నిలబడతాయో చూడాలండి, అందుకే 2 3 నాటేస్తున్నానండి. ఈ ఆకులు ఉండటం వల్ల ఇంకా ఒళ్ళిపోతుందండి. మొక్క నిలబడుతుందా లేదని మొత్తం నేను ఆకులు తీసేస్తున్నానండి, తీసేసి నాటుతున్నాను. ఇవి ఎంతవరకు బయలుదేరుతాయో చూడాలి. 2 3 నాటేసానండి. ఇవి తెలియని వాళ్ళు మొక్కలు తెస్తే ఇదే బాధ అండి. వాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళు ఇచ్చినవే పట్టుకుని వచ్చేస్తారు, చూసుకోరు. ఇవి చూడాలండి ఎంతవరకు బయలుదేరుతుందో. నేను అందుకే ఈ 3 టబ్బుల్లోని నాటేశానండి. ఈ నా పాత మొక్కలు అయితే చాలా బాగా కాసేయండి, కాపు అయితే చాలా బాగా తీసాను. కానీ 2 3 సంవత్సరాలు అయిపోయి అనేసి ఇంకా నేను వాటిని తీసేసానండి. ఇంకా ఒక మొక్క ఉందండి, ఒకటి ఉంది, అది బాగానే కాస్తుందండి. ఇది చూడాలండి, చిగురు వస్తే బాగుండండి, లేకపోతే మళ్ళీ తెచ్చి మళ్ళీ నాటాలి. నేను దాంతోపాటు దొండ మొక్కలు కూడా పట్టుకొచ్చిందండి. దొండ మొక్కలు చూసారా, 3 మొక్కలు పట్టుకొచ్చింది. ఇవి కటింగ్స్ మా వారు 2 3 సార్లు పట్టుకొచ్చారండి. కానీ నాటితే ఒకసారి కూడా చిగురు రాలేదండి, పాడైపోయి. నేను ఈ గార్డెనింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి వెతుకుతున్నానండి, ఎక్కడా కనిపించలేదు. నేను నర్సరీలో కూడా చాలా అడిగానండి, ఎక్కడ దొరకలేదు, లేవనేసి అనేవారండి. ఇన్నాళ్ళకి మొక్కలు దొరికాయండి. మా వారు స్టెమ్స్ పట్టుకొచ్చేవారు కానండి, అవి కట్ చేసి నాటినా సరే సిగుళ్ళు వచ్చేవి కాదు, కుళ్ళిపోయాయి. మా పాప సిగుళ్ళున్న మొక్కలు తెచ్చేటప్పటికి ఈ మొక్కలను చూసి నాకు చాలా ఆనందం వేసిందండి, చానాలకు దొరికాయని. ఇవి ఇలా నాటుతున్నానండి. 3 మొక్కలు అండి, ఓ టబ్లో 2 వేసాను, ఓ టబ్లో 1 వేసాను. చూడాలండి ఇవి ఎంత తొందరగా పెరిగి కాయలు కాస్తాయో అని ఆశ అండి, తొందరగా పెరగాలని. నేను కూడా అందరు గార్డెన్లో లాగా నేను దొండకాయలు కొయ్యాలని కోరికండి. ఇన్నాళ్ళకి నాకు మొక్కలు దొరికి ఆ కోరిక తీరిందండి. చూడాలి ఎంత బాగా సర్వే అవుతాయో. ఇదేనండి మా వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి.